ఇండియా పాకిస్తాన్ సీజ్ ఫైర్ ఇంత సీరియస్గా జరుగుతున్న కొట్లాట్లో పాకిస్తాన్ భారత్ ఒకేసారి సీజ్ ఫైర్ ఎలా చేసింది? అఫీషియల్గా వస్తున్న న్యూస్లన్నీ చూస్తూనే ఉన్నాం. ఈ న్యూస్లన్నీ చూస్తున్నప్పుడు ఒక్కొక్కరికి చాలా డౌట్లు ఉన్నాయి. ఈ వీడియోలో ఆ డౌట్స్ క్లారిఫై చేసే ప్రయత్నం అయితే చేస్తాను. ముందుగా మనందరికీ తెలిసింది ఈ సీజ్ ఫైర్కి సంబంధించి ఫస్ట్ అనౌన్స్మెంట్ అనుకోండి, ట్విట్టర్లో పోస్ట్ అనుకోండి, పెద్దన్న దగ్గర నుంచి వచ్చింది. ఎవరా పెద్దన్న? పేరుకు పెద్దన్న అని చెప్పుకొని తిరిగే అమెరికా అధ్యక్షుడు ట్రంప్. ఆయన ఎవ్వరికీ తెలియకుండా పుసుక్కున ఒకరోజు కూర్చొని చక్కగా ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. అటు భారత్తోనూ మాట్లాడేశాను, ఇటు పాకిస్తాన్తో మాట్లాడేశాను, ఇద్దరు కాల్పులు విరమణ చేసేస్తున్నారు, పూర్తిగా అన్నీ సెట్ అయిపోయి నేనే చేశాను అని చెప్పి ప్రపంచానికి ఒక ఇమేజ్ ఇద్దామన్న ఆలోచనతో అలా పోస్ట్ పెట్టాడు. పోస్ట్ పెట్టారో లేదో మన వాళ్ళు దానికి సమాధానంగా ఒక 2-3 గంటల్లో మేము సీజ్ ఫైర్ చేస్తున్నాము అని ప్రకటించారు. కానీ పాకిస్తాన్ ఆపిందా? లేదు. పాకిస్తాన్ వరుస పెట్టి దాడులు చేస్తూనే ఉంది. ఆ రోజు కూడా జరుగుతూనే ఉన్నాయి. దాన్ని మన వాళ్ళు ఎలాగూ తిప్పికొడుతున్నారు. అసలు అలా ఎందుకు జరిగింది? ముందు పాకిస్తాన్ దాడులు చేస్తుందా లేదా అనేది పక్కన పెడదాం. ట్రంప్కి ఈ ఇన్సిడెంట్కి ఎలా ఉంది సంబంధం అనేది ఒకసారి మనం చిన్న అనలైజేషన్తో తెలుసుకుందాం. ఇప్పుడు నేను చెప్పబోయేటి అంతా సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయాలు. అవి నిజమా అబద్ధమా అనేది మనం మళ్ళీ అధికారికంగా ఏమైనా ప్రకటనలు వస్తే కానీ తెలుసుకోవచ్చు. కానీ ఆ వైరల్ అవుతున్నాయి కూడా కొన్ని మీ ముందు పెడతాను నేను. మొదటి పాయింట్ ఏంటంటే, భారత్ చేస్తున్న దాడులకి పాకిస్తాన్ బాగా తల్లడిల్లిపోయింది. అంటే ఏం చేయాలో ఏం చేయలేని పరిస్థితిలో బక్క చిక్కిపోయింది. మన వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి ఇదిగో ఇంత చేశాము, ఇక్కడిక్కడ దాడులు జరిగాయి, ఇక్కడిక్కడ నష్టం జరిగిందని పూర్తిగా అధికారికంగా వినిపిస్తున్నారు. అటు పాకిస్తాన్ ఏంటంటే మేము చాలా ధీటుగా ఎదుర్కొన్నామని మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించింది. సో ఇప్పుడు వైరల్ అవుతున్న ఈ సీజ్ ఫైర్ వైరల్ అవుతున్న దానికి సంబంధించి ట్రంప్కి ఈ ఇన్ఫర్మేషన్ ఎలా వచ్చింది అని అంటే, ముందుగా ఇక్కడ ఒక పెద్ద అంశం మన ముందుకు రావాలి. IMF, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, దీని నుంచి పాకిస్తాన్ అప్పు తీసుకోబోతోంది. ఆ అప్పు తీసుకోవడానికి చాలా సంవత్సరాలుగా, చాలా నెలలుగా వెయిట్ చేసింది. గ్రే లిస్ట్లో పెడితే ఒక కంట్రీని IMF అప్పు ఇవ్వదు. దానికి సంబంధించగా మేలో 2వ వారంలో IMF మళ్ళీ మీట్ అయిన తర్వాత జరిగిన పరిణామం ఈ సీజ్ ఫైర్. సో ఆ మీటింగ్లో జరగబోతుందన్న విషయం తెలిసి భారతదేశం ముందుగానే ఒక రిక్వెస్ట్ కూడా పెట్టింది. బాబు, పాకిస్తాన్కి ఇలా అప్పిస్తే ఆ అప్పు మొత్తం పూర్తిగా మళ్ళీ తీవ్రవాదానికి పెంచి పోషించినట్టు అవుతుంది కాబట్టి అప్పు ఇవ్వద్దు అని చెప్పింది. మరి IMF ఇమీడియట్గా ఎందుకు ఇచ్చింది? ఎందుకంటే ఈ బేరం అంతా ఆడింది ట్రంప్. ఇది మళ్ళీ చెప్తున్నాను, ఇది వైరల్ అవుతున్న విషయం, అధికారికంగా ఏ ప్రకటన లేదు. ట్రంప్ ఏమన్నాడంటే పాకిస్తాన్ తోటి, నువ్వు ఒకవేళ యుద్ధం విరమించుకుంటే, అంటే ఇండియాపై దాడులు ఆపేస్తే, నేను నీకు IMFకి సపోర్ట్గా ఓటేస్తాను, దాంతో నీకు డబ్బులు వస్తాయి, నువ్వు కొంచెం స్థితి పడవచ్చు అని అన్నాడు. దాంతో పాకిస్తాన్ ఇదేదో బాగున్నట్టుందని చెప్పేసి ఆపుకుంది. ఇది ఒక పాయింట్ మనకి. ఇక సెకండ్ పాయింట్ ఏంటంటే, ఈ సెకండ్ పాయింట్ కూడా మీకు చెప్పబోయే ముందు అమెరికాలో జరిగిన ఒక ప్రెస్ మీట్లో JD Vance ఇచ్చిన స్టేట్మెంట్ మీకు చెప్పాలి. ఆ స్టేట్మెంట్ ఏంటంటే, పాకిస్తాన్ ఇండియాకి సంబంధించిన వార్కి సంబంధించిన విషయంలో మాకు ఒక అలార్మింగ్ ఇంటెల్ వచ్చింది. ఆ మెసేజ్ ప్రకారం, ఆ మెసేజ్ మేము బయట పెట్టలేం కానీ ఆ మెసేజ్ మాత్రం చాలా అలార్మింగ్గా ఉందని బాధపడింది. అంత ప్రమాదకరమైన ఇంటెల్ ఏంటి అన్నది మాత్రం ఇంతవరకు సోషల్ మీడియాలో కానీ అటు అమెరికాలో కానీ ఎక్కడ అధికారికంగా అమెరికా అయితే బయట పెట్టలేదు. కానీ ఆ మెసేజ్ అంటే మాత్రం సోషల్ మీడియా వాళ్ళు కొద్దో గొప్ప ఎస్కలేట్ చేసి ఇలా బయట పెట్టారు. అది ఎంతవరకు నిజమో తెలియదు. కానీ జరిగిన విషయం ఏంటంటే, భారత్ చేస్తున్న దాడులు పాకిస్తాన్లోని న్యూక్లియర్ బేస్కి దగ్గరలో జరుగుతున్నాయని వినికిడి. దీనివల్ల ఒకవేళ ఇండియా పాకిస్తాన్లోని న్యూక్లియర్ ఎయిర్ బేస్ని డైరెక్ట్గా ఒకవేళ దాడి చేస్తే అది చాలా పెద్ద ప్రమాదం అని ఊహించి పాకిస్తానే ముందు కాళ్ళబేరానికి వచ్చిందనేది
మరొక ఊహాగానం. సరే, దీని తర్వాత మూడో పాయింట్ కూడా ఉందండి. మూడో పాయింట్ ఏంటంటే, సరే ఈ అలార్మింగ్ మెసేజ్కి సంబంధించిందే ఒక రకంగా చెప్పాలి అని అంటే, అదేంటంటే ఒకవేళ భారత్ దాడిని కాసేపు పక్కన పెడదాం, లోపలున్న బలూచ్ ఆర్మీ కానీ, ఇది బలూచ్ రెబల్స్ కానీ, మిగతా ఖైబర్ పఖ్తూన్వా తీవ్రవాదులు కానీ, వీళ్ళందరూ కలిసి ఇక్కడ భారత్తో ఎదుర్కొంటున్నప్పుడే పాకిస్తాను వాళ్ళందరూ తీవ్రవాదులు వచ్చి ఆ న్యూక్లియర్ బేస్ని ఒకవేళ కబ్జా చేసుకుంటే అది తీవ్రవాదులకి చేతిలోకి వెళ్తే చాలా ప్రమాదం అని ఊహించి పాకిస్తాన్ కాళ్ళబేరానికి వచ్చిందని మరో వినికిడి. సో దీన్ని బట్టి సీజ్ ఫైర్కి ఈ 3 రీజన్స్ మనకు అర్థమైపోయాయి. ఒకటి, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాత్రం ఈ సీజ్ ఫైర్ వల్ల పూర్తిగా అబాస్ పాలయ్యాడన్నది కరెక్ట్ విషయం, ప్రతి ఒక్కరికి తెలుసు. ఎందుకంటే ఇలా చేసేయగానే అలా ఆపేయలేదు కాబట్టి మధ్యవర్తిత్వం చేయాల్సిన అవసరం అంతకన్నా లేదు. చేశాడు, అబాస్ పాలయ్యాడు. ఇన్ని జరిగిన తర్వాత ఈ సీజ్ ఫైర్ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్స్లో చెప్పండి.